మారుతున్న విద్యా వ్యవస్థ పోకడలను చూస్తే తల్లిదండ్రులకి చిర్రెత్తుకొస్తుంది. ఒకప్పట్లో విద్య అంటే దానంగా ఉండేది, కానీ ఇప్పుడు వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఇది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి సత్యం. కొద్దిపాటి పెట్టుబడితో నికర ఆదాయ వనరుగా మారినటువంటి ఈ విద్యలో ఇప్పుడు మరో కొత్త పోకడ కూడా తెర మీదకి వచ్చింది. విద్యార్థుల మీద ఏటా ఫీజుల భారం పెరిగిపోతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఒకవైపు విలువెల్లాడుతుంటే, ఎల్కేజీ విద్యకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా 1 నుంచి 10వ తరగతి అంటే ఇంకెన్ని లక్షలు ఊహించుకోవచ్చు మనందరం కూడా. చిన్నపాటి కాన్వెంట్ నుంచి ఓ మోస్తరు స్కూల్ వరకు ఇదే పంతానే అనుసరిస్తున్నాయి. విద్య అనేది ఏ మేరకు చెబుతున్నారనే విషయం పక్కన పెడితే, వసూలు చేస్తున్నటువంటి ఫీజులతో తల్లిదండ్రులు అపసోపాలు పడుతున్నారు. పాపం అప్పులు చేసి మరీ పిల్లల యొక్క ఫీజులు కూడా కడుతున్నారు. ఇప్పుడు తాజాగా నారాయణ విద్యా సంస్థల వ్యవహారాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆ విద్యా సంస్థల వ్యవహారంలో మరో దుమారానికి దారితీస్తుంది. మన మంత్రి నారాయణ గారు చైర్మన్గా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఈ ఏడాది విద్యా సంస్థల నుంచి కొత్త తరహా ఫీజులు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏటా ఒక్కసారి ఫీజుల మొత్తాన్ని వసూలు చేసుకునేవాళ్ళు. అయితే ఇది కట్టలేక విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన కర్మ కూడా వస్తుంది. దీంతోనే నారాయణ విద్యా సంస్థలు ఇప్పుడు ఒక కొత్త పంతా కూడా తెరలేపారు. దీనిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కట్టాల్సినటువంటి ఫీజుల విషయంలో కొంత వెసులుబాటు కల్పించినట్టు కనిపిస్తున్నా, అదే సమయంలో మరింత బాధుడుకు తెరలేపాడు నారాయణ. 6 నెలల వరకు నెల నెలా కట్టే ఫీజుకు ఎలాంటి రుసుములు లేకపోయినా 9 అదేవిధంగా 11వ నెలలో చెల్లించే ఫీజుల మీద వడ్డీ మోపడం ఇప్పుడు వింతగానూ విచిత్రంగానూ ఉండడం అసలు అదైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 9వ నెలలో నిర్ణీత ఫీజులు చెల్లించేవారు 100కి ₹2 చొప్పున వడ్డీ కట్టినట్టు అదనంగా చెల్లించాలంట. ఇంకా 11వ నెల వరకు చెల్లించేవారు ఏకంగా ₹3.5 చొప్పున లెక్కించి అదనంగా చెల్లించాల్సి కూడా ఉంటుందంట. అంటే 100కి ₹3.5 వడ్డీ కట్టాలి. మరి ఇదేం బాధలో అర్థం కావడం లేదని చెప్పేసి తల్లిదండ్రులంతా కూడా విలపించే పరిస్థితి కూడా వచ్చింది. మరి ఇటువంటి పోకడకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు తల్లిదండ్రుల పరిస్థితి అనేది చాలా దారుణంగా మారే అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారాయణ గారు వాళ్ళ స్కూల్లో ఇటువంటి సిస్టమ్ని తీసుకొచ్చి ప్రజలకు తల్లిదండ్రులకు ఏం నేర్పించాలని అనుకుంటున్నాడో మనకైతే అర్థం కాదు. ఇటువంటి వ్యక్తులకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మంత్రి పదవులు ఇస్తున్నాడో మనకైతే అర్థం కాదు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలా? నారాయణ లాంటి వాళ్ళకి ఇవ్వాలా? అవసరమా వాళ్ళకి? వాళ్ళ కాలేజీలో ఫీజులు చూడండి, వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారే. ఇది చాలా బాధాకరమైన విషయం. ₹2 ₹3.5 పెట్టి వడ్డీ చెల్లించేది స్కూల్ ఫీజులు వెళ్ళి. ఇదేందో అసలు సరికొత్త పంత ఇది. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా సరే రియాక్ట్ అవుతుందా, లేకపోతే మన నారాయణ అని చెప్పేసి కళ్ళు మూసుకొని ముందుకు వెళ్తారా చూడాలి.